నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రభుత్వం పేదల సంక్షేమానికి, పేదల కోసం రేషన్ డిపోల ద్వారా బియ్యాన్ని సరఫరా చేసి ప్రతి రేషన్ కార్డుకు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. కానీ ఆ సంకల్పానికి కొంతమంది రేషన్ మాఫియా తూట్లు పొడుస్తున్నారు. ఏలూరు నగరంలో సత్రంపాడు ప్రాంతంలో ఈరోజు తాళ్ళూరి నాగరాజు అనే ఒక వ్యక్తి ఓమ్లీ వ్యాన్లో దాదాపుగా 700 కేజీల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా స్పెషల్ బ్రాంచ్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే సత్రంపాడులో ఎన్టీఆర్ స్టాట్స్ అంటే విగ్రహం దగ్గర ఆ వ్యాన్ని పట్టుకున్నారు. తాళ్ళూరి నాగరాజుతో పాటు 5 పైన కేసులు నమోదు చేశారు పోలీసులు. మరి ఈ కేసుని మాఫీ చేయడానికి ఈ కేసు తాలూకా లావాదేవీలన్నీ కూడా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కానిస్టేబుల్ ఈ లావాదేవీలన్నీ కూడా జరిపి ₹1,00,000 ఎవరైతే ఈ రేషన్ మాఫియా ఉన్నారో ఈ రేషన్ మాఫియా నుండి ₹1,00,000 ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి అందించారనేది మనకున్న పక్క అప్డేట్ సమాచారం ఇది. మరి వీళ్ళంతా కూడా ఈరోజు ఉదయం సత్రంపాడు విగ్రహం దగ్గర పట్టుకున్నారు. 5 పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పంచనామాలు అవన్నీ రాశారు, రికార్డ్స్ నమోదు చేశారు. యథావిధిగా నామినల్ కేసుగా రిజిస్టర్ చేశారు. కానీ ఈ వ్యవహారాన్ని అంతా కూడా సెటిల్ చేయడానికి సత్రంపాడుకు సంబంధించిన ఒక రాజు అనే ఒక వ్యక్తి మధ్యవర్తిత్వంగా ఉండి ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్ ద్వారా ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ₹1,00,000 సొమ్ముని అందించారనేది మనకున్న సమాచారం. మరి ప్రభుత్వం, పోలీసులు ఈ రేషన్ మాఫియాను అడ్డుకోవాలి, కానీ పోలీసులే ఈ అవినీతికి తెరలేపితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని బాధితులు చాలా సందర్భంలో వాపోయారు. ఈ బాధితులు కూడా మరి లంచం ఇచ్చే వరకు, లంచం ఇస్తేనే ఈ కేసుని మామూలు కేసుగా పెడతాము, లేదంటే వేరే కేసుగా రిజిస్టర్ చేస్తామని చెప్పి ఒక ఒక మధ్యవర్తి జరిపిన దౌత్యం అనాలా, లేదంటే రాయబారం అనాలా, ఆ కానిస్టేబుల్తో జరిపిన రాయబారం వల్లే సర్కిల్ ఇన్స్పెక్టర్కి, కానిస్టేబుల్ ఒక ఏజెంట్కి, ఈ కేసే కాదు చాలా కేసుల్లో కూడా ఇటీవల రేషన్ మాఫియా సంబంధించిన కేసుల్లో కానీ 11 కాసుల బంగారం సంబంధించిన విషయంలో కానీ వీటన్నిటిలో ఈ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఎప్పటికప్పుడే లక్షల వర్షం కురిపిస్తున్నారు ఈ కానిస్టేబుల్ అని కూడా ఒక సమాచారం. మరి తాజాగా అయితే ఈరోజు అయితే ₹1,00,000 ఈ రేషన్ మాఫియా నుండి ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి అందించినట్టు తెలుస్తుంది, తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ కేసు పైన పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అక్రమంగా ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వెహికల్ నంబర్ AP 16802845 ఓమ్లీ వ్యాన్ వైట్ కలర్. ఈ కలర్ బండిలోనే ఈరోజు ఉదయం పోలీసులు పట్టుకున్న రేషన్ మాఫియా బియ్యాన్ని పట్టుకున్న వ్యాను ఇదే వ్యాను. మరి దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో, ఎలాంటి దర్యాప్తు చేస్తారో చూద్దాం. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు, సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.